నమస్కారం. మీన్ రాశి మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మిత్రులారా, మీన్ రాశి 2025 జూలై మిత్రులారా చాలా లేట్ అవుతుంది. నేను ట్రై చేస్తున్నాను బికాస్ తొందరగా చేసి పంపించడానికి వీడియోస్. జమాకాలి 7 days ఫస్ట్ కార్డ్. ఓవరాల్ ముందు చూద్దాం. సమ్మర్ రీబర్త్. మీన్ రాశికి ఎప్పుడు రీబర్త్ కార్డ్ వస్తుంది. కుంభరాశికి మీన్ రాశికి ఎప్పుడు కూడా రీబర్త్ కార్డ్ వస్తుంది. అంటే మీరు మీ యొక్క రీబర్త్ కనెక్టెడ్గా మీరు పనిచేయాలి. పాస్ట్ లైఫ్ కనెక్టెడ్ ఏమైతే పెండెన్సీస్ ఉన్నాయో అన్నీ క్లియర్ చేయాలని వస్తుంది. అయితే ఇప్పుడు మనం ధనం, రిలేషన్షిప్, హెల్త్. ఫస్ట్ హెల్త్ చూసేద్దాం. జయమాకాళి హెల్త్ బాగా మీరు మెడిటేషన్ చేయాలండి. హెల్త్ కనెక్టెడ్ ఇష్యూస్ అయితే ఉన్నది. ఎవరో చీట్ చేస్తారు మిమ్మల్ని. ఫైనాన్స్ కూడా చాలా తక్కువ ఉంది. రిలేషన్షిప్ చూద్దాం. హెల్త్, వెల్త్ రెండిట్లోని చీటింగ్ అండ్ డౌన్ కార్డ్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి తెలియదు. డివైన్ హెల్ప్ ఉంది, అయితే పర్వాలేదు. విజ్డమ్తో మీరు ఆ యొక్క సమస్య నుంచి బయటకు వస్తారు. పార్ట్నర్షిప్ అంటే మీ యొక్క రిలేషన్షిప్ చాలా బాగుంది. అయితే ప్రస్తుతం ఉండే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా చూసేద్దాం. నో కాంటాక్ట్ సిచ్యువేషన్. ఐ థింక్ సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ సెలబ్రేషన్ కార్డ్ వచ్చేసిందండి. ముందే సెలబ్రేషన్ కార్డ్. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదిగోండి పార్టీ మూడ్. అంటే చక్కగా పార్టీ మూడ్లో ఉన్నారు. కానీ మీరు చెప్పిన ఏ పాయింట్స్ మీ ఇంట్లో వినరు సుమా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నో కార్డ్ వచ్చిందంటే మీరు చెప్పిన మాటలు ఎవ్వరూ ఏమీ వినరు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పని చేసుకుంటారు. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అయిపోయింది. రిలేషన్షిప్ అయిపోయింది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో బ్లాకేజ్ ఇంకా ఉంది. అంటే మీరు స్టిల్ వెయిట్ చేయాలి. మీరు చేస్తున్న హార్డ్ వర్క్ ఇంకా చేయాలి. యూ హ్యావ్ టు వెయిట్, యూ హ్యావ్ టు మేనిఫెస్ట్. మిస్టరీగానే ఉంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అన్బ్లాక్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఈ మంత్లో అయితే లేదు. అయితే మీరు ఏం చేస్తారంటే మేనిఫెస్ట్ రోజు చేయండి. రాత్రి మార్నింగ్ యూనివర్స్ని చూసి, లేకపోతే బాల్కనీలో నిలబడి ఆకాశాన్ని చూస్తూ మీ యొక్క ఇష్టమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు విజువలైజ్ చేయండి. మార్నింగ్ 3 times, ఆఫ్టర్నూన్ 3 times, రాత్రి 3 times. ఇది చేస్తూ ఉంటే ఈ రకమైన మేనిఫెస్టేషన్ చేశారనుకోండి, ఆ వ్యక్తి మీతో మాట్లాడుతున్నాడు, తప్పకుండా మాట్లాడతాడు. అయితే మీకు నా వీడియోస్ నచ్చితే కనుక తెలుసు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయితే ఇప్పుడు ఏంజిల్ కార్డ్స్, ఏంజిల్ మెసేజెస్ ఏమున్నాయో మీకు 2025 జూలైలో. ఓహో, కార్డ్స్ ఆల్రెడీ జంప్ అయి వచ్చేస్తున్నాయండి. జమాకాళి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, పాజిటివ్, బీ రిమైండ్. ఈవేళ అంతా ఇవే కార్డ్స్ వస్తున్నాయి ఎక్కువగా. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు అనుకున్నవి ఏవైతే సాధించాలనుకుంటున్నారో దానికి ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు. మీరు ఇంకా సెర్చ్ చేస్తూ ఉండాలి. మీకు ఇంకా హార్డ్ వర్క్ ఉంది. మీ లైఫ్లో ఇంకా కష్టాలు ఉన్నాయి అన్నమాట. అయితే మీకు ఏం చేయాలంటే బాగా మేనిఫెస్ట్ చేయాలి. కులదైవం దేవతని బాగా పూజ చేయండి. ఎలాగో శ్రావణ మాసం వచ్చేసింది. తెలుగు వాళ్ళకి శ్రావణ మాసం, హిందీలో సావన్ నడుస్తుంది. ఆల్రెడీ మాకు శ్రావణ మాసం వచ్చేసింది. మేము శ్రావణ మాసం పూజలు చేసుకుంటున్నాం. కాబట్టి మీరు రేకి యూనివర్స్ ఏంజల్స్ ఆశీర్వాదంతో ముందుకు నడపండి మీ జీవితాన్ని. ఈ చిన్న వీడియో నుంచి మీ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. जय मां काली. स्वस्ति.